ప్రేమ మరణము కంటే బలవంతమైనదా అంటే మరణంతో ఎందుకు పోల్చినాడు దేవుడు? ప్రేమను మరణంతో ఎందుకు పోల్చాడంటే, ఏమండి, మరణము మనిషిని వదిలిపెట్టదు, మరణము మనిషిని వదలదు. ఏ మనిషిని వదిలిందో చెప్పండి, అది పలానా మనిషిని వదిలింది అనడానికి అవకాశం ఉందా? ప్రతి మనిషిని అనగా అసలు మరణమే లేని మనిషికి మరణం వచ్చేసింది. మరణమే లేని ఆదాము మరణించడం లేదా అంటే వదిలిపెట్ల. దేవుడు లేదనుకున్నా, దేవుడు ఆ మరణాన్ని ఇవ్వకపోయినా మరణాన్ని కొని మరీ తెచ్చుకున్నారు. ఆ మరణం ఒక్కసారి వచ్చిన తర్వాత ఎవరినన్ను వదిలిపెట్టిందే? ఒకసారి వచ్చింది, మరణం లోకంలోకి ప్రవేశించింది. ప్రవేశించి ఎవరిని ఏమండి, ఒకసారి మరణం లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరినైనా విడిచిపెట్టిందే? అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన ఎవరు? అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఎవరండి బ్రతికింది? మెతుషెల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాల 969 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఏమన్నా బ్రతకనిచ్చిందే? ఆయన్ని కూడా చంపిందే లేదా? మరణం ఎవరిని వదిలిపెట్టడం లేదు. అంటే మరణానికి బలి కాని వారెవరు? మరణం ఎలా అయితే మనం వదిలిపెట్టదో, నా ప్రేమ కూడా నిన్ను అలాగే వదిలిపెట్టదని చెప్పి దాంతో పోల్చుకున్నాడు దేవుడు. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉందిలే, ఆ మరణమైన తరువాతే మరో లోకమే ఉందిలే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే.